మతం ఆధారంగా రిజర్వేషన్లు అన్నటువంటిది ఎప్పటికప్పుడు కోర్టులు నో అంటూనే ఉన్నాయి. కానీ మొన్న చాలా క్లియర్గా కన్వర్ట్ అయినటువంటి ఎస్సీ కన్వర్ట్ అయి క్రిస్టియన్గా మారిన తర్వాత రిజర్వేషన్ కుదరదని తేల్చి చెప్పినటువంటిది చూసాం. ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు మతం ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపు కుదరదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని ముస్లిం సముదాయాలకి ఓబీసీ కులాల హోదానిచ్చి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి తప్పుబట్టిన కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లింల్లోని 77 తరగతులకు పశ్చిమ బెంగాల్ రిజర్వేషన్ల చట్టం కింద, మరో 37 తరగతులకు పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం కింద 2010 నుంచి బెంగాల్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద మే 22న కోల్కతా హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయా సముదాయాలను ఓబీసీలుగా గుర్తించడంలో వెనుకబాటుతనం కంటే మతమే ప్రధానాంశంగా పనిచేసినట్టు కనిపిస్తోందని తన తీర్పులో హైకోర్టు తెలిపింది. ముస్లింల్లో వెనుకబడ్డాయంటూ కొన్ని తరగతుల్ని ఎంపిక చేయడం మొత్తంగా ముస్లిం సమాజాన్ని అవమానించినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ తరగతులకు రిజర్వేషన్ల కేటాయింపు నిలుపుదల చేసి దీన్ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహా పలు సంస్థలు సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. మతం ఆధారంగా కాక వెనుకబాటుతరాన్ని పరిగణలోకి తీసుకునే ఆయా సముదాయాలకు రిజర్వేషన్లు కేటాయించాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ తీర్పునే.